తెలంగాణ ప్రతిబింబం సిరిసిల్ల వార్తా కదమం A6 న్యూస్ కి స్వాగతం. నేను కళ్యాణి. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్లలో హోరాహోరీగా ప్రచారం నిర్వహించిన ప్రధాన పార్టీలు, పోటాపోటీగా ద్విచక్ర వాహనాల ర్యాలీ, పాల్గొన్న పార్టీల నాయకులు. సిరిసిల్ల పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పేర్ల నమోదుపై స్పెషల్ డ్రైవ్. సర్వశిక్ష అభియాన్ జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ చంద్రప్రకాష్. సిరిసిల్ల అభివృద్ధి కోసం అవసరమైతే ప్రధాని మోడీని సిరిసిల్లకు రప్పిస్తామని, సెస్ వినియోగదారులు వాస్తవాలను గమనించాలని బీజేపీ సెస్ పట్టణ అభ్యర్థి ఆడెపు రవి అన్నారు. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్ ఎన్నికల బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి ఆడెపు రవీందర్ కార్యకర్తలతో పట్టణంలో భారీ ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చౌరస్తా వద్ద ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ ఓటమి భయంతోనే తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తేనే సెస్ అభివృద్ధి చెందుతుందని, చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని అన్నారు. గతంలో సిరిసిల్ల నేత కార్మికుల బలవన్మరణాల నేపథ్యంలో అప్పటి ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయిని సిరిసిల్లకు రప్పించిన విషయాన్ని గుర్తిస్తే మంచిదన్నారు. అవసరమైతే సిరిసిల్ల అభివృద్ధి కొరకు నరేంద్ర మోడీని సిరిసిల్లకు రప్పిస్తామన్నారు. సెస్ వినియోగదారులు వాస్తవాలను గమనించి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు గజబీంకార్ చందు, భీమవరం శ్రీనివాస్, బీజేవైఎం రాష్ట్ర నాయకులు అన్నల్దాస్ వేణు, అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ ఆడెపు రేవంత్, కౌన్సిలర్ ఎర్రం వెంకట్రాజం, గడ్డం భాస్కర్, పోతు లక్ష్మణ్, సత్యం భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశపు భాగ్య విధాత, భావితరాలే తలిచే నేత, నమో 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 అనుమంత్రం. ఓ పేద ప్రజలకే ప్రాణ ప్రదాత, విశ్వాసములో తను విజేత. నమో 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 అనుమంత్రం. ఓం నమో ఎన్నికల్లో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆడెపు రవీందర్ అయిన నేను డైరెక్టర్గా పోటీ చేస్తా ఉన్నాను. నా యొక్క బ్యాలెట్ నెంబర్ 3 బ్యాటరీ లైట్ లేదా టార్చ్ లైట్. మరి ఆ ముద్రపై, ఆ గుర్తుపై మీరు తప్పకుండా ఈ అమూల్యమైనటువంటి ఓటు ముద్ర వేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మీ ఆశీస్సులు కావాలని కోరుతున్నాను. మీరందరూ చూస్తూ ఉన్నారు, సిరిసిల్ల జస్ట్ డైరెక్టర్ 11 స్థానాలైతే ఈ సిరిసిల్ల పట్టణం ఒక స్థానం. అందులో నేను డైరెక్టర్గా పోటీ చేయడమే ఈ సిరిసిల్ల పట్టణానికి ఒక క్రేజ్. నేను ఈనాడు ఈ పోటీలో లేకపోతే ఈ రకంగా ఉండేది కాదు వాతావరణం. మీ అందరికీ తెలిసిపోయింది, వాళ్ళకు తెలిసిపోయింది. ఒక సమర్థవంతమైనటువంటి, ఒక నీతివంతమైనటువంటి, ప్రజల బాగోగులు చూసేటువంటి మనసున్న వ్యక్తి ఈ ఆడెపు రవీందర్ని గెలిపించుకుంటే బాగుంటున్నటువంటి ఉద్దేశాన్ని పట్టణ ప్రజలందరూ, పేదవారు, ఉన్నవారు, విద్యావంతులు, అధికారులు అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. దురదృష్టం ఏంటంటే కేవలం ఈ పక్కువని ఓడించడానికి రకరకాల పన్నాగాలు. ఎవరో ఒక ఆడెపు రవీంద్ర పట్టుకొచ్చారు ఇక్కడికి, అందరూ తెలుసా? ఇంకొక ఆడెపు రవీంద్ర పట్టుకొచ్చారు. ఆడెపు రవాణా అని పేరు పెడతా ఉన్నారు. ఆయన
ఈ రకంగా రకరకాల జిమ్ముకులు చేసి అరే ధైర్యం ఉంటే న్యాయంగా కొట్లాడదాం పై ఎవరు ఈ సిరిసిల్ల జనాలు ఎవరు పట్టం పెడితే వాడే పోతాడు పైకి, లేకపోతే పక్కకు జరుగుతాడు. అంతేగాని అది పక్కకు పెట్టి ఈ రకమైనటువంటి రకరకాల పన్నాగాలు జిమ్ముకులు వేసి రవాణాని పాట డూప్లికేట్ తయారు చేసి ఆ రవాణా ముఖం కనిపిస్తలేదు. బ్యాలెట్లో కేవలం పత్రికలు కరపత్రాలు కనిపిస్తాయి, దాంట్లో ముఖం కనిపించేది. అదే రకంగా ఎస్ఎంఎస్లు వస్తూ ఉన్నాయి, రవాణా బ్యాట్ గుర్తు కోటేది. ఈ రకంగా ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత పెద్ద పార్టీ, ఇంత పెద్ద మహామహులు ఉన్నారు మీరందరూ. నన్ను ఓడించడానికి గిన్ని పన్నాగాలు అవసరమా నేను అడుగుతా ఉన్నా. మరి నేనేం నేరం చేసిన? ఆనాడు 2009లో తెలంగాణ సకల జనుల సమ్మె ఎప్పుడైతే కాంగ్రెస్ వాళ్ళు యూటర్న్ తీసుకున్నాక 40 రోజుల సకల జనుల సమ్మెలో నేనున్నాను ముందట. ఒకరోజు పూతరాజేశం వేసిన ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేసి సిరిసిల్లకు వచ్చినప్పుడు ఆ రకంగా స్వాగతం పలికినాం. సంక్రాంతి పండుగ వస్తే హరిదాసు వేషం వేసినాను. ఆ తర్వాత ఏది ఉంటే అది నాకు ఏది చేతనైతుంది ఆ రంగంలో పాల్గొన్నాను. ఇప్పుడు ఇదే లక్షెట్టి శ్రీనివాస్ అప్పుడు ఎక్కడ ఉన్నారు? ఒక్కరైనా ఒక అటెండెన్స్ బుక్ తీయాలి. లక్షెట్టి శ్రీనివాస్ గారు కనీసం ఆ దరిదాపులు నన్ను కనిపించిందని నేను అడుగుతా ఉన్నా. మరి ఈరోజు కేవలం నన్ను ఓడించడానికి లక్షల కోట్లు ఉన్నటువంటి ఒక ధనికుని మట్టుకొచ్చి నా మీద ప్రయోగం చేసి ఈరోజు రాత్రి వంచుతారు డబ్బులు. ఓటుకు 1000 ఇస్తారా 2000 ఇస్తారా నాకు తెలియదు. నేను ఒకటి చెప్తున్నా, ధైర్యంగా మీరు మీ ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తే తీసుకోండి, ఎవరికైనా వాళ్ళ ఓట్లు వేయండి. ఇట్లాంటి ఈ పన్నాగాలకు మేము అవకాశం ఇయ్యం. మా రవీందర్ ఉన్నాడు, నేను చూసుకున్నట్టు ఆలోచన వాళ్ళకి చెప్తే తప్ప డబ్బున్న వాడితే రాజ్యం, డబ్బున్నదే మొత్తం వీర భోజ్యం. ఈ రకంగా నడుస్తూ ఉన్న వ్యవస్థ. నన్ను ఓడించడానికి ఇన్ని రకాల ఆలోచనలు చేస్తూ ఉన్నాం. ఇకపోతే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. ఎప్పుడు కూడా నేను పార్టీల గురించి మాట్లాడలే, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడలే. నేను బీజేపీకి చెందిన మనిషిని, అవునని కాదన్నా. ఇప్పుడు పాట చెప్తా రాకూడదు. మీరు అనుకుంటారేమో కేవలం తెలంగాణనే రాష్ట్రం మాత్రమే కాదు, తెలంగాణ ఉద్యమంలో నేను భాగస్వామిని. అంతకుముందు నేను చైర్మన్ ఉన్నప్పుడు ఆత్మహత్యలు జరిగితే వాజ్పేయి దాకా తీసుకుపోయిన ఈ వార్తలు. అప్పుడే 35 కిలోల బియ్యం వచ్చిన దాన్ని వాజ్పేయి ఏఏవై కార్డు ఇచ్చినాం. అట్లా 12,000 మందికి ఇస్తే అలా సగం మంది మాయమైన. ఇప్పుడు 2500 పట్టాలు ఇచ్చినా నేను అక్కడ మన ఏది టెక్స్టైల్ పార్క్ వెనుక నిరంతరం సప్లై చేసినాం, వాటర్ ఇచ్చినాం, ఏఏవై కార్డులు ఇచ్చినాం, హెచ్ఐఎస్ఆర్వై స్కీములలో ఇది చేసినాం, చెట్లు పెంచినాం. ఎంత ఎండాకాలమైనా నిరంతరంగా నీళ్ళు ఇచ్చిన 5 సంవత్సరాల కరువు కాలం అప్పుడు నేనున్నప్పుడు. మరి ఇంత చేసిన నన్ను ఒక అభిమన్యుల్లా చాటు మాటగా తీసుకొచ్చి బాణాలేసి చంపేటువంటి ప్రయత్నం ఏదవుతుందో దయచేసి మానుకోండి. నేను ఇప్పటికే సిద్ధమైన, మీకు తెలుసో తెలియదు, 50 లక్షల ఆఫర్ వచ్చింది నాకు. 1 కోటి రూపాయలు ఇచ్చినా నేను ఎందుకోనని చెప్పిన. ప్రియమైన సిరిసిల్ల అన్నలారా, చెల్లెళ్ళ అక్కలారా, నేను మీ వాడిని, మీ వెంట ఉండేవాడిని, ఈ ఊరు వాడిని, ఈ ఊరిలో ఉంటా. తెల్లారి ఎక్కడో హైదరాబాద్ పోయి ఎక్కడో చేసే వ్యక్తిని కాను. 2014లో ఇదే పద్మశాలి సంఘంలో ఇదే లక్షెట్టి శ్రీనివాస్కు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు, నన్ను కాదని. లక్ష రూపాయలు డిపాజిట్ పెట్టుకొని నన్ను పక్కకు పెట్టి ఆయన డబ్బున్నాడు, 3-4 కోట్లు ఖర్చు పెడతాడు, ఆయనకే టికెట్ ఇద్దామని ఏకగ్రీవ తీర్మానం చేస్తే సిరిసిల్ల వదిలిపెట్టి పారిపోయాడు. మళ్ళీ కంటే సిరిసిల్ల పద్మశాలిలో బీసీలో ఇజ్జత్ తీసినటువంటి వ్యక్తి ఆయన. కానీ ఏనాడు పద్మశాలి సంఘం పెద్దవసరం ఆయన మందలేదు, పద్ధతి కాదా ఈ రకంగా ఇజ్జత్ తీయద్దని చెప్పలే. నేను అంటున్నాను, అవే 3 కోట్లు పట్టుకోసరి నా ఒక భక్త మీద నువ్వు ఈరోజు నువ్వు ప్రయోగం చేస్తా ఉన్నావు. ఎందుకు? నీకు ఒకటే చెప్తున్నారు, బాగా డబ్బు ఉంది, ఈ సిరిసిల్ల పట్టణ ఓటర్లను కొనుక్కుంటా నేను అన్నటువంటి ఒకే ఒక లక్ష్యంతో నువ్వు ముంగడొచ్చావు. అదే ఇప్పుడు చెప్తా ఉన్నాను, సిరిసిల్ల పట్టణ ప్రజలారా, నేను చెప్పింది మీకు అర్థమై ఉంటుంది. దయచేసి ఏం చేయాలన్నా అది చేయరు, ఒక మంచిని కాపాడండి. నేను అందులోకి పంపిస్తే ఏది చేయాలో అది చేస్తా. కేంద్ర రాష్ట్రం కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, నేనేదో చెడు చేయడానికి పోతలేను, ఫైటింగ్ చేయడానికి పోతలేను. కేవలం సిరిసిల్ల పట్టణ ప్రజల సమస్యలు తీర్చడానికి మాత్రమే అక్కడికి పోతున్నాను. ఈ రకంగా నేను మనవి చేసుకుంటూ దయచేసి నన్ను ఆదరిస్తారని, మీ వాణ్ణిగా గెలిపించుకొని మీ యొక్క
సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్ ఎన్నికలలో బరిలో నిలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్ స్థానిక రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటీ నరసింహరావు, మున్సిపల్ చైర్మన్ సామల పావని దేవదాస్, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్ ఎన్నికలు శాంతి భద్రతలకు భంగం కలగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని సెస్ అభ్యర్థులను సిరిసిల్ల పట్టణ సీఐ విజయ్ కుమార్ కోరారు. సిరిసిల్ల సెస్ కార్యాలయంలో సెస్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ సెస్ ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఈ ఎన్నికలు జరిగేలా చూడాలని ఆయన కోరారు. ఎలక్షన్ మాన్యువల్ ప్రకారంగా బంద్ పెట్టాలి పెట్టొద్దని మనకి ఇక్కడ మెన్షన్ చేసి లేదు. కానీ మన శాంతి భద్రతల దృష్ట్యా మళ్ళీ దగ్గర క్యాన్వాసింగ్ దగ్గర పడుతుంటే కొంచెం ఎక్కువ ఉద్రేకాలు కొనే అవకాశం ఉంటాయి. కాబట్టి దయచేసి ఈరోజు రాత్రితో అందరూ బంద్ పెట్టేయండి. ఒకటి. రెండవది, ఎలక్షన్ డే నాడు కండువాలు కానీ అవి కానీ కప్పుకొని ఏం తిరగకుండా సింపుల్గా కామన్ మ్యాన్ లెక్కనే అందరూ తిరగండి. ఎలక్షన్ స్టేషన్ దగ్గర మన కామన్ ఎలక్షన్కి 100 మీటర్స్ రేడియస్ ఉంటుంది. దీనికి 200 మీటర్ల రేడియస్ అని చెప్పారు. 200 రేడియస్ లోపల ఎటువంటి గుర్తులు కానీ ఫ్లెక్సీలు కానీ వచ్చిన వాళ్ళకు పోయిన వాళ్ళకు మన ఈ క్యాన్వాసింగ్ చేసుకుంటా దీనికి కూడా చెప్పడం కానీ ఎటువంటి చేయకూడదు. అర్థమైతే 200 మీటర్స్ అవతలనే ఉండాలి. ఎవరైనా ఇంకొకటి ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏజెంట్స్ ఎవరైనా ఉంటే ముందే ఏజెంట్స్ పేరు లిస్ట్ ఇవ్వండి. ఆ ఏజెంట్స్ లిస్ట్ ఇస్తే వాళ్ళు దానికి సంబంధించి వాళ్ళు తయారు చేసి ఇస్తారు. ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మరి మద్యము మత్తు పానీయాలు అవి కానీ సేవించి కానీ ఇలాంటి ఎటువంటి గొడవలు చేయకుండా ఉండాలి. మామూలుగా ఎటువంటి గొడవ జరగకపోతే ఏమీ కాదు. కానీ ఏదైనా గొడవ జరిగితే మాత్రం కామన్ ఎలక్షన్ రూల్స్ అన్నీ అప్లికేబుల్ అవుతాయి. దాని ప్రకారంగానే రూల్ ప్రకారంగానే చర్యలు తీసుకోబడతాయి. ఇంకొకటి ఏంటి అంటే ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఎవరికి ఒకరు ఎదురు కాకుండా ఎవరి పని వాళ్ళు చేసుకొని ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరగాలని అందరినీ కోరుతున్నాము. మాకు కూడా మీరు అందరూ సహకరించాలని కోరుతున్నాము. సాక్షి విలేకరుపై అక్రమ కేసు పెట్టినందుకు నిరసనగా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం ముందు విలేకరులు ధర్నా నిర్వహించిన అనంతరం ఆర్టీఓకు వినతి పత్రం సమర్పించారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సాక్షి విలేకరుపై అక్రమ కేసు పెట్టినందుకు నిరసనగా ఆర్టీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఊరడి మల్లికార్జున్ మాట్లాడుతూ జిల్లాలోని ముత్తారం మండలంలో పనిచేస్తున్న సాక్షి పత్రికా విలేకరి స్థానిక పోలీసులకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారనే అక్కస్తో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారన్నారు. దీనిని ఖండిస్తూ ఆర్టీఓ కార్యాలయం ముందు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఆర్టీఓకు వినతిపత్రం సమర్పించామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ జాతీయ కౌన్సిల్ సభ్యులు కరుణాల భద్రచలం, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తడుక విశ్వనాథం, స్థానిక విలేకరులు పాలమాకుల శేఖర్, రాపెల్లి సంతోష్, ఆకుల జయంత్, పరకాల ప్రవీణ్, చిలుక సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు జక్కుల యాదగిరి, సిరిసిల్ల మండల అధ్యక్షులు చొక్కాల రాము, సామాజిక సేవా కార్యకర్త వేముల మార్కాండేయులు తదితరులు పాల్గొన్నారు. ముత్తారంలో విలేకరిపై ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేసి అక్కడి పోలీసులు కక్షపూర్తంగా వివరించారు. తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారన్న కక్ష గట్టి పొన్నం సత్యం అనే శ్రీనివాస్ అనే విలేకరిపై అక్రమంగా కేసు నమోదు చేశారు. దీనికి వ్యతిరేకంగా దీన్ని ఖండిస్తూ మా సిరిసిల్ల జర్నలిస్టుల పక్షాన మేము నిరసన తెలియజేశాం. సిరిసిల్ల ఆర్డీఓ గారి ద్వారా మా నిరసనను ప్రభుత్వం తెలియజేయాల్సిగా కోరుతున్నాం. ఎన్ఆర్ జిల్లా మహాముత్తారంలో సాక్షి రిపోర్టర్ మీద ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం అది సిగ్గుసేటు. వార్తలను నిక్కచ్చిగా రాసినందుకు ఆయన మీద కావాలని కక్ష కట్టి కేసు పెట్టడం ఇది పోలీసుల యొక్క కుట్రపూరితమైన భావంగా భావిస్తున్నాం. వెంటనే దాన్ని కొట్టివేయాలని మేము
ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్ ఎన్నికలలో బరిలో నిలిచిన సిరిసిల్ల పట్టణ టీఆర్ఎస్ అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్ గెలుపును కాంక్షిస్తూ సిరిసిల్ల గౌడ కులస్తులు సంఘీభావం తెలిపారు. సిరిసిల్ల సెస్ ఎన్నికల బరిలో నిలిచిన టీఆర్ఎస్ అభ్యర్థికి తమ పూర్తి మద్దతును తెలుపుతున్నామని సిరిసిల్ల గౌడ కులస్తులు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో నేతన్నలతో ఎక్కువగా సంబంధాలు గీతన్నలే కలిగి ఉన్నారని, లగిశెట్టి శ్రీనివాస్ గెలుపు తమ వంతుగా కృషి చేస్తామని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటి నరసింగరావు, మున్సిపల్ చైర్మన్ సామల పావని దేవదాస్, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేవాలయంలో ఈరోజు సమావేశం ఏర్పరిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటిదాకా పెద్దలందరూ చెప్పినట్టు మన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మన లగిశెట్టి శ్రీనివాస్ను కూడా మన మంత్రి గారు మనకు నిలబెట్టడం జరిగింది. అలాగే మీరందరూ కూడా గౌను గుర్తుకు ఓటేసి బ్యాలెట్ నెంబర్ 10 గౌను గుర్తుకు ఓటేసి మన లగిశెట్టి శ్రీనన్నను అధిక మెజార్టీతో గెలిపించాలని మీ సంఘ ఆధ్వర్యంలో మీ అందరినీ కూడా కోరుతున్నాను. లగిశెట్టి శ్రీనన్న గెలుస్తాడు, కానీ కాకపోతే ఇంకా మెజారిటీతో మన మంత్రి గారికి మీ అందరి తరఫున అతనికి ఇచ్చే విధంగా మీరందరికీ సహాయ సహకారాలు అందించాలని సిరిసిల్ల పట్టణ ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. మేము సపోర్ట్ ఉంటామని ఓటు కూడా వేయగలమని చెప్తూ ఈరోజు ఇక్కడికి సమావేశం ఈరోజు ఎల్లమ్మ చైర్పర్సన్ గారికి, అన్న గారికి, మరియు పట్టణాధ్యక్షుడు చంద్రబాబు గారికి, మరియు సంజయ్ గారికి, సీనియర్లను ఎక్స్ డైరెక్టర్గా నిలబెట్టినందుకు చాలా సంతోషిస్తున్నాం. మా గౌడ సంఘాల ఓట్లు అందరం కలిసి అలాగే మన గౌడ కుల బాంధవులు కూడా అందరికీ నమస్కారాలు. ఈరోజు లగిశెట్టి శ్రీనన్నను 10వ నంబర్ బ్యాలెట్పై గౌను గుర్తు చేసి మెజారిటీ కాకుండా భారీ మెజారిటీ మన గౌడ కుల బాంధవులందరూ సపోర్ట్ ఇచ్చి ఖచ్చితంగా గెలిపేయవలసిందిగా నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను. ఈరోజు ఎందుకంటే మనకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండదండలు ఎంత అవసరం. ముఖ్యంగా సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి నేతలు గీతనలు మొదటి దశాబ్దాల కాలంగా సత్సమంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మనం ముఖ్యంగా సపోర్ట్. గౌడ సంఘం తరఫున లగిశెట్టి శ్రీనన్న టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లగిశెట్టి శ్రీనన్న గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని గౌడ సంఘం తరఫున మేము మా గౌడ సంఘం తరఫున సపోర్ట్ చేస్తూ ఈరోజు ఈ గౌడ సంఘం యొక్క సమావేశం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఈరోజు టీఆర్ఎస్ అభ్యర్థిగా లగిశెట్టి శ్రీనన్న పోటీ చేస్తున్న శ్రీనన్నను గౌను గుర్తుపైన ఓటు వేసి భారీ పెద్దలు గౌడ సొసైటీ సంఘాలు, సంఘ అధ్యక్షులు మరియు కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులందరూ కలిసి ముఖ్యంగా మన ప్రభుత్వానికి మేము ఉంటామని ఈ సమావేశం ఏర్పాటు చేసిన గౌడ సోదరులందరికీ నా పేరున నమస్కారాలు. ఈ సమావేశానికి వచ్చిన పెద్దలు, మనము ఈ సిరిసిల్ల పట్టణంలో పెద్ద మెజార్టీ మనదే ఉంది కాబట్టి మీరు మేము అనుకుంటే గెలవంది సాధ్యమంటూ ఏం లేదు. సాధ్యమైనంత వరకు మనం జనంలో మన ఓట్లే కాకుండా మన సంబంధించిన ఓట్లు చూద్దాం మీరందరూ. ఎందుకంటే మీ దానికి రోజుకు 1,000 మంది వస్తుంటారు అక్కడ మీ షాపులల్లో. కాబట్టి మీరు ప్రతి ఒక్కరికి మన లైసెన్స్ శ్రీనన్నకు పెద్ద మెజార్టీ కల్పిస్తారని నాకు ఆశాభావం ఉంది. ఎందుకంటే ఎక్కువ జనాభా సాయంత్రం కాగానే మీ దానికి వచ్చేది మా నేత కార్మికులే, గీత కార్మికుల దానికి వచ్చేది. ఇంకా మనసు విప్పి చెప్తున్నాను, నేత కార్మికులు ఎక్కడ దానికి వస్తారంటే గీత కార్మికుల దానికి వస్తారు. కాబట్టి సాయంత్రం కూడా ఎవరున్నా ఏమున్నా అన్న శ్రీనన్నకి వేయాలి అని చెప్పి మనది బ్యాలెట్ 10 గుర్తు, గౌను గుర్తుపై అందరినీ మేము టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్ గారిని భారీ మెజారిటీతో గెలిపించడంలో మేమంతా పాత్ర పోషించాల్సిందిగా కోరుకోవడానికి, రేణుకా ఎల్లమ్మ దివ్యాశీస్సులు పొందడానికి లగిశెట్టి శ్రీనివాస్ గారు భారీ మెజార్టీతో గెలవడం కోసం మీ అందరూ కృషి చేయాల్సిందిగా. ఎందుకంటే మీకు తెలుసు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఆ ఫలాలన్నీ మాతో పాటు మీతో పాటు మేము అందరం అనుభవిస్తున్నదే. కాబట్టి ఆ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి కేటీ రామారావు బలపరిచిన అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్ గారిని తన గుర్తైనటువంటి గౌను గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా. ఎందుకంటే మీకు పట్టణంలో దాదాపుగా చాలామందితో సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఒక మీ ఓటే కాకుండా పట్టణంలోని అన్ని కులాలు, అన్ని మతాల అనుభవాలతో మీకు సంబంధాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళందరినీ కూడా
మీరు మీ వృత్తిలో భాగంగా మీరు కలిసినప్పుడు వాళ్ళని తప్పకుండా ప్రభావితం చేసి లగిశెట్టి శ్రీనివాస్ గారికి ఓటు ఎందుకు వేయాలో, కరెంటు ఈరోజు ఎంత సక్రమంగా ఉంటుందో, ఈ ప్రభుత్వానికి ఎందుకు మద్దతు తెలపాలో మీకు అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి ఖచ్చితంగా లగిశెట్టి శ్రీనివాస్ గారిని వారి గౌను గుర్తుపై ఓటు వేయించి, ఎందుకంటే గుర్తు ఇప్పుడు ఇది టీఆర్ఎస్ పార్టీ అనగానే గులాబీ కండువా అనగానే కారు గుర్తు వస్తుంది కాబట్టి అలా కాకుండా గౌను గుర్తులు విరివిగా ప్రచారం. నేను చేసి డైరెక్టర్గా పోటీ చేస్తున్నాను. నాకు సంఘీభావంగా మద్దతు తెలిపినందుకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు నా యొక్క గుర్తు గౌను గుర్తు బ్యాలెట్ నెంబర్ 10. మీ దగ్గర ఉన్న మీ కుటుంబ సభ్యులే కాకుండా మీ దగ్గర కస్టమర్లుగా ఉన్న ఎంతోమంది వస్తారు కాబట్టి దాని గౌను గుర్తును ప్రచారం చేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించగలని కోరుతున్నాను. మరియు చెస్కు సంబంధించిన ఏ విషయమైనా మీ ముందుండి మీ సమస్యలను పరిష్కరిస్తానని ఈ మూలంగా తెలియజేస్తాను. కేసీఆర్ ఆశయాలను అనుగుణంగా తెలుసుకొని మీ అందరికీ దగ్గరలో ఉండి. సెస్ ఎన్నికల బరిలో అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం రోజున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా ప్రతాప్ తనదైన శైలిలో సాదాసీదాగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. బ్రష్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని సెస్ వినియోగదారులను ప్రతాప్ కోరారు. ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు. ముందుకు తీసుకెళ్తాని ఉడికిలు వచ్చేది తెలంగాణ ఇచ్చింది తెచ్చింది. దాని గురించి అధికారులు అప్పుడున్న పాలకవర్గం కూడా చేసేసి ఆ తెలుసైన అదేవిధంగా తెలుసుకుని రద్దు చేసుకోవడం జరిగింది. బ్రష్ గుర్తుకే కొండ ప్రతాపన్ననే నమస్కారాలు. గతంలో కరెంటు ఆఫీస్లో సెస్ ఆఫీస్లో ఎంత దౌర్జన్యం ఉంది, ఎంత అవినీతి ఉన్నదన్న విషయం మీ అందరికీ తెలుసు. మేము కూడా ఎన్నో పోరాటాలు ఎఫ్ఎస్ఐ గురించి, సబ్సిడీ గురించి, మరి వాటి మీద కరెంటు కోతల నుంచి మినహాయించేటట్టుగా ఎన్నో పోరాటాలు చేసినాం. ఆ విషయం మేము అబద్ధం చెప్తలేదు. కాకపోతే ఇప్పుడు వస్తున్న నాయకులు ఏ పోరాటాలు చేసి సాధించారు, ఏ విజయాలు సాధించారని మేము వాళ్ళని అడుగుతున్నాము. సెస్లో డైరెక్టర్గా నిలబడే అర్హత సెస్ల గురించి తెలిసిన వ్యక్తి, సెస్లో పోరాటం చేసిన వ్యక్తిగా అది నాకే అన్న విషయం యజమానులు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పిండ్రు. ప్రతాప్ లేకపోతే ఇవాళ సిరిసిల్ల పవర్లు నడిచేది కాదు, కార్మికుల బతుకుదెరు కూడా ఉండేది కాదన్న విషయం కూడా ఎన్నోసార్లు వాళ్ళు చెప్పిండ్రు. ఇవాళ కనుక ఆ ఎఫ్ఎస్ఐ బిల్లు పడితే ఒక్కొక్క మీటర్కు 30-40 వేల బిల్లు అది కట్టవలసి వచ్చేది. అదేవిధంగా విపరీతమైన రేట్లు పెరిగిన సందర్భాల్లో మేము పోరాటాలు చేశాం. కాబట్టి ఓటర్ మహాశయులారా మీరు గమనించాలి, రేపు రాబోయే రోజుల్లో ఈ ఎఫ్ఎస్ఐ బిల్లుకు బదులు ఏసీడీ బిల్లు వేస్తుండ్రు. ఒక్కొక్క మీటర్కు 30-40 బిల్లు మీ బిల్లులలో ఉంది, చూసుకొని అబద్ధం అయితే. మరి ఆ బిల్లు కట్టవాలన్నప్పుడు మనం ఇల్లు అమ్ముకొని కట్టాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వాటి మీద పోరాటం చేసే వ్యక్తి అవసరం. కాబట్టి అది నేనైతేనే చేస్తా, నేనైతేనే రోడ్డు మీదకి వస్తా. నేను పేద కుటుంబంలో ఉన్న కాబట్టి మీ అందరికి అందుబాటులో ఉంటా. ఎక్కడున్నా కానీ ఒక మాట, ఒక ఫోన్ కాల్ చేస్తే మీ అందుబాటులో ఉంటా అని మీకు ఈ సందర్భం చెప్తున్నా. ధనవంతులు ఎవరు కానీ రారు, వాళ్ళ ఒక క్యాడర్ కాపాడుకోవడానికే వాళ్ళు ఇలా రాజకీయాల్లోకి వచ్చి దీన్ని పెద్ద ఎత్తున ఒక బోంబం చేస్తున్నారు తప్ప వాళ్ళు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కాదు. కాబట్టి దయచేసి మీరందరూ గమనించి మేము గతంలో చేసిన పోరాటాలు, ఇప్పుడు చేయవలసిన సమస్యలు కూడా మేము ముందు పెట్టినాం. ఇవాళ మీటర్ స్పీడింగ్ తిరుగుతుందయ్యా, మాకు కరెంటు మీటర్ బాగా స్పీడ్ అవుతుంది, 100 రూపాయలు వచ్చేది 500, 800 వస్తుందని పోతే మళ్ళీ ఆ మీటర్ను ఒక యూనిట్ చెక్ చేసి మళ్ళీ దాన్ని ఇచ్చి పంపితే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మనం వీడియో గోడకు ఫిట్ చేస్తే మళ్ళీ యథావిధిగా 1000-1200 బిల్ వస్తుంది. మరి అటువంటిప్పుడు దాన్ని ఎంత చెక్ చేయాలని కూడా అడిగేటోళ్ళు లేరు. మరి అదేవిధంగా స్పీడ్ మీటర్లు, డూప్లికేట్ మీటర్లు పెట్టి సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్ ఎన్నికలలో ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా సెస్ ఎన్నికల అధికారులు పారదర్శకంగా నిర్వహించాలని షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షులు మేకల కమలాకర్ అన్నారు. సిరిసిల్ల ఆర్ఎండ్బి ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్ ఎన్నికలను అధికారులు ప్రశాంతంగా నిర్వహించాలని, ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లను డబ్బులు, మద్యం బాటిళ్లతో ప్రలోభాలు పెట్టే కార్యక్రమాలను అధికారులు అడ్డుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వేముల రమేష్, గుంటుక సంపత్, రమేష్, బాలరాజు, గోపి తదితరులు పాల్గొన్నారు. డివిజన్ 9 మండలాల్లో జరిగేటువంటి సెస్ ఎలక్షన్లో 28వ తారీఖు నాడు ఎలాంటి మద్యమం కానీ డబ్బులు కానీ పంచిపెట్టకుండా, ఓటర్ మహాశయులను ప్రలోభపెట్టకుండా ఎన్నికల అధికారి వాటి మీద చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా అవకతవకలు జరిగినచో
వాటిని మేము మళ్ళీ రీఎలక్షన్ పెట్టడానికి ముందుకు వెళ్తాం. అదేవిధంగా ఈ సెస్ ఎలక్షన్లో చాలా పారదర్శకంగా ఎవరికి కూడా డబ్బులు మద్యమం సీసాలు ఇవ్వకుండా ఈరోజు ఎలక్షన్లు నిర్వహించాలి. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, 28 జరిగేటువంటి సెస్ ఎలక్షన్లలో ఎక్కడ కూడా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలను విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా సెస్ ఎలక్షన్లను పారదర్శకంగా నిర్వహిస్తూ కోఆపరేట్ చేస్తూ ఈ ఎలక్షన్లను ముగించుకోవాలని చెప్పేసి సహకార విద్యుత్ సరఫరా సంఘం లిమిటెడ్ సిరిసిల్ల డివిజన్లోని 9 మండల పరిధిలో తేదీ 28 నాడు జరుగుతున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు జరగబోయే ఎన్నికలలో చాలా మట్టుకు అభ్యర్థులందరూ కూడా మద్యం సీసాలతో నోట్ల కట్టలతో మేము ముందుకు వస్తున్నారు. జాగ్రత్త, ఎందుకంటే సెస్లో చాలా మట్టుకు అవినీతి జరిగింది, 100 కోట్ల కుంభకోణం జరిగింది. గతంలో ఉన్నటువంటి సెస్ చైర్మన్లు కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, అధికారుల మొత్తం కలిసికట్టుగా కుంభకోణం జరిగింది. కాబట్టి ఈరోజు ఒక మంచి వ్యక్తిని ఈరోజు సెస్ ఎన్నికల్లో డైరెక్టర్గా చైర్మన్గా ఎన్నుకోవాలని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తద్వారా రాబోయే ఎన్నికలలో మీరందరూ కూడా మద్యానికి డబ్బులకు దూరంగా ఉండి ఈరోజు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకొని, ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రజలందరూ కలిసికట్టుగా నీతికి నిజాయితీకి ఓట్లేయాలని కూడా ఈ నెల 28న జరిగే సెస్ ఎలక్షన్లో పట్టణ ప్రజలు, డివిజన్ 9 మండలాల ప్రజలు కూడా ఎన్నుకోబోయే అభ్యర్థిని మంచి పనులు చేసే విధంగా విధానం చూపే అభ్యర్థిని ఎన్నుకోవాలని చెప్పి మేము ఆర్పిఐ పార్టీ పక్షాన మేము విన్నవించడం జరుగుతుంది. ఎందుకంటే మద్యానికి డబ్బుకు లొంగకుండా సెస్ విధానం గురించి తెలిసిన వాళ్ళనే అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్ ఎన్నికలలో ప్రచార పర్వం జోరుగా కొనసాగుతోంది. ప్రధాన పార్టీలు భారీగా తమ ప్రచారాన్ని నిర్వహిస్తుండగా టీఆర్ఎస్ అభ్యర్థి కార్యకర్తలతో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఊరు కదిలి వాడ కదిలి ఉప్పెనోలె జనం కదిలి ఊపిరులై ఉద్యమించరండి. తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపునందుకొని మెరుపుల తెగించి పోరాడ కదలి రండి. ఊరు కదిలి వాడ కదిలి ఉప్పెనోలె జనం కదిలి ఊపిరులై ఉద్యమించరండి. తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపునందుకొని మెరుపుల తెగించి పోరాడ కదలి రండి. వెలకట్టని త్యాగాల వెలుగులోన తెలంగాణ జల సాధన చేయగరారండి. జల సాధన చేయగరారండి. అన్నలార అక్కలార దగా పడ్డ తమ్ములార జాగువలదు వేగిరమే రండి. పట్టుబట్టి తెలంగాణకు నదుల నీరు సాధించగ కలసి కట్టుగా కదలి రండి. అన్నలార అక్కలార దగా పడ్డ తమ్ములార జాగు. సిరిసిల్ల పట్టణ టీఆర్ఎస్ అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్ ను గెలిపించాలని కోరుతూ పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపం నుండి ప్రధాన రహదారులపై ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. గౌను గుర్తుకు ఓటు వేయాలని కార్యకర్తలు దారి పొడవునా పెద్దపెట్టున నినాదాలు చేశారు. కార్మిక వాడల్లోనూ వాహనాల ర్యాలీ కొనసాగింది. పాత బస్టాండ్లోని నేతన్న విగ్రహానికి అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్, కౌన్సిలర్ రిక్కుమల్ల సంపత్తులు పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా కో కన్వీనర్ జూపెల్లి నాగేందర్రావు, టీఆర్ఎస్ నాయకులు చీటి నరసింగరావు, బొల్లి రామ్మోహన్, అన్నారపు శ్రీనివాస్, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వలదు వేగిరమే రండి. పట్టుబట్టి తెలంగాణకు నదుల నీరు సాధించగ కలసి కట్టుగా కదలి రండి. అప్పులతో అలమటించి ఆత్మహత్యలేల మనకు ఆత్మగౌరవముతో బతుకరండి. ఆత్మగౌరవముతో బతుకరండి. ఊరు
కదిలి వాడ కదిలి ఉప్పెనోల జనం కదిలి ఊపిరులై ఉద్యమించరండి తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపునందుకొని మెరుపుల తెగించి పోరాడ కదలి రండి. చేలు ఇన్ఫోసిస్ వెబ్సైట్లో విద్యార్థుల పేర్ల నమోదు త్వరితగతిన పూర్తి చేయడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు సర్వశిక్ష అభియాన్ జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ పి చంద్రప్రకాష్ అన్నారు. సిరిసిల్ల సుందరయ్య నగర్లోని ఎంఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో అన్ని రకాల ధృవీకరణ పత్రాలకు ఉపయోగకరంగా ఉండేందుకు చైల్డ్ ఇన్ఫోసిస్ వెబ్సైట్లో పేర్ల నమోదు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో అసంపూర్ణంగా ఉన్న వాటిని ఈ కార్యక్రమం ద్వారా పూర్తి చేయడంతో పాటు విద్యార్థులకు సంబంధించిన ఆధార్ వివరాలను సైట్లో ఉంచనున్నట్లు తెలిపారు. సిరిసిల్లలో 22,225 మంది విద్యార్థులుండగా ఆన్లైన్లో 13,656 మంది విద్యార్థుల సమాచారమే ఉందని, ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా మిగిలిన వాటిని పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఎంఈఓ రామచంద్రరావు పాల్గొన్నారు. ముందుగా తీసి వాటి డ్రాప్ బాక్స్లో వేసినట్టయితే ప్రస్తుతం ఆ పిల్లవాడు ఏ పాఠశాలలో చదువుతున్నాడో ఆ పాఠశాల వారు ఈ డ్రాప్ బాక్స్లోంచి ఆ పిల్లని యొక్క వివరాలు తీసుకొని వాళ్ళు నమోదు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మన పాఠశాలలో లేని పిల్లల వివరాలు కూడా మనం మన పాఠశాలలోనే కొనసాగించినట్టయితే ప్రస్తుతం చదివే పాఠశాల వారికి ఈ పిల్లవాని యొక్క వివరాలు నమోదు చేసుకోవడం అనేది సాధ్యం కాకుండా ఉంటుంది. కాబట్టి మన సిరిసిల్లకు సంబంధించిన విద్యార్థుల సంఖ్య వివరాలు చూసినట్టయితే 20,225 మంది విద్యార్థులు యూడైస్ ప్రకారం మనకి వివరాలు మనకు తెలుసుకోవడం జరిగింది. మనం అట్లాగే ఆ 20,225 మంది విద్యార్థుల లోపల ఆన్లైన్ లోపల కేవలం 13,456 మంది విద్యార్థుల యొక్క వివరాలు మాత్రమే నమోదు చేయడం జరిగింది. అంటే సుమారుగా 7,000 మంది విద్యార్థుల యొక్క వివరాలు ఇంకా ఆన్లైన్లో నమోదు కావడం అనేది జరగలేదు. అలాగే 13,456 మంది విద్యార్థుల వివరాలలో కేవలం 11,510 మంది విద్యార్థుల యొక్క ఆధార్ వివరాలు మాత్రమే నమోదు చేయడం జరిగింది. అంటే పూర్తిగా ఎంటర్ అయిన విద్యార్థులలో కూడా కనీసం ఇంకొక 2,000 మంది విద్యార్థుల యొక్క ఆధార్ వివరాలు నమోదు చేయాలి. 11,510 ఆధార్ వివరాలు నమోదు చేస్తే 10,164 మంది విద్యార్థుల యొక్క ఆధార్ను మాత్రమే వాలిడేషన్ చేయడం జరిగింది. అంటే మొత్తంగా ప్రక్రియ చూసుకున్నట్టయితే 10,061 మంది విద్యార్థుల యొక్క ఆధార్తో సహా అన్ని వివరాలు కూడా ఇంకా మనం పూర్తి చేయాల్సిన పని ఒక సిరిసిల్ల మండలంలో మనకి ఉంది. అందుకని విద్యాశాఖ వాళ్ళు ప్రత్యేకంగా ఒక స్పెషల్ డ్రైవ్ లాగా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ స్పెషల్ డ్రైవ్లో భాగంగానే ఈ సిరిసిల్లకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కానీ ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను కోరేది ఏంటంటే ఈ ఆధార్ ఎంట్రీ అనేది తప్పనిసరైన విషయాన్ని గమనించండి. భవిష్యత్తు లోపల పిల్లలకు ఒక లోకల్ సర్టిఫికేట్ తీసుకోవాలనుకున్నా, ఒక స్టడీ సర్టిఫికేట్ తీసుకోవాలనుకున్నా, టీసీ ఇష్యూ చేయాలనుకున్నా, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసమైనా ఇట్లా అనేక రకాలుగా కూడా దీనిలో ఉండే సమాచారం మీదనే మనం ఆధారపడే సందర్భాలు రావడానికి అవకాశంగా ఉంది. కాబట్టి పిల్లలకు భవిష్యత్తులో ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే ఆ పాఠశాలలో చదివే విద్యార్థులందరి వివరాలను కూడా మనము ఈ చైల్డ్ ఇన్ఫో సైట్లో నమోదు చేయడం తప్పనిసరి అనే విషయాన్ని గమనించాలి. తల్లిదండ్రులు కూడా ఒకసారి వారు ఏ పాఠశాలలో అయితే వాళ్ళ పిల్లలను చదివిస్తున్నారో మరి ఆ పాఠశాల యాజమాన్యం వారు వారి పిల్లల యొక్క వివరాలని ఆన్లైన్లో నమోదు చేశారా లేదా అని కూడా ఒక్కసారి సంప్రదిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. దీని యొక్క ఆవశ్యకతను గమనించి అందరూ కూడా స్పందించి వెంటనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాం. సిరిసిల్లలో రజకులు ఈదాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా మహిళలు పోచమ్మ బోనాలను నెత్తినెత్తుకొని డప్పు చెప్పుల మధ్య దేవాలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ రజక సంఘం ఆధ్వర్యంలో రజకులు పోచమ్మ బోనాలను మైలారం తిరుపతి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో బీవై నగర్ కు చెందిన మహిళలు బోనాలతో హాజరయ్యారు. ఈ ఉత్సవాలలో పోచమ్మ బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు నెహ్రూ రజక సంఘం అధ్యక్షులు మైలారం తిరుపతి తెలిపారు. ఈ వేడుకలలో ఉపాధ్యక్షులు మారుపాక శ్రీనివాస్, కాసర్ల రాములు, బాలరాజు, చిన్న శ్రీను, అక్కపెల్లి రాములు, మారుపాక లింగయ్య భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మాకు నీవే మైమగల్లా మైసమ్మ
పోలేరమ్మ గంగానమ్మ సకల దేవతల రూపం సక్కని మా మైసమ్మ దండాలు దండాలమ్మో మా దయగల మైసమ్మ వందనాలు వందనాలమ్మో మా వరాల మైసమ్మ మా మొక్కులు అందుకోవే మా సక్కని మైసమ్మ దిక్కుదీము మాకు నీవే మైమగల్లా మైసమ్మ సిరిసిల్లలో హోరాహోరీగా ప్రచారం నిర్వహించిన ప్రధాన పార్టీలు పోటాపోటీగా ద్విచక్ర వాహనాల ర్యాలీ పాల్గొన్న పార్టీల నాయకులు సిరిసిల్ల పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పేర్ల నమోదుపై స్పెషల్ డ్రైవ్ సర్వశిక్ష అభియాన్ జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ చంద్రప్రకాష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.